వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. పెద్ద ఎత్తున టీడీపీలో చేరికలు పెరగడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తుంది. జగన్ అండ్ కో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత తెరపైకి వచ్చారు. వివేకానంద రెడ్డి హత్యపై గట్టి వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా పులివెందులకు వచ్చారు సునీత. వివేక హత్యలు ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రను మరోసారి ప్రస్తావించారు. వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు కనీసం ఊరేగింపు కూడా నిర్వహించలేదని విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా సునీత చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రజల్లో బలంగా వెళ్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకు ఇదే కారణమవుతుంది. పులివెందుల్లో ఉండి పాలు పంచుకునేందుకు వివేకానంద రెడ్డి ఉన్నారు. అంతలా దశాబ్దాలుగా పనివేసుకుంది ఆ బంధం. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత వివేకానంద రెడ్డి ప్రాధాన్యత తగ్గించారు జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వివేకానంద రెడ్డి మాదిరిగా భాస్కర్ రెడ్డి పులివెందులో ప్రభావం చూపించలేకపోయారు. మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వివేకానంద రెడ్డి హత్య కేసే. ఇప్పుడు అదే అంశం తెరపైకి తెచ్చి సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీశారు. ఇంకొక వైపు బీటెక్ రవి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద రెడ్డిని ఓడించిన ఘనత బీటెక్ రవి. కడపలో స్థానిక సంఖ్యల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీటెక్ రవి అనూహ్యంగా విజయం సాధించారు. పులివెందులో పట్టు సాధించారు. అందుకే ఇప్పుడు తన బాటను కల్పించేందుకు సర్వశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఇలా అంతా ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే టీడీపీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలో కూడా వెనుకపడింది.